సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సాయి టీవీ ప్రారంభించిన సంవత్సరం నుండే బాబా గారు తమకు ఎంతో ఇష్టమైన సేవా కార్యక్రమాల్ని సాయి టీవీ ద్వారా చేయించుకుంటూ ఉన్నారు. అది కూడా మీ అందరి రూపంలో. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ గురు పౌర్ణమి ఉత్సవాలు షిర్డీలో అంగరంగ వైభవంగా సాయి టీవీ కుటుంబం నిర్వహిస్తోంది. షిర్డీలో వీధులన్నింటినీ శుభ్రపరిచి షిర్డీని సర్వసుందరంగా తీర్చిదిద్దే పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు మనం అర్పణం కార్యక్రమం ద్వారా కిరాణా కిట్ల పంపిణీ మనం అందజేస్తున్నాము. అలాగే అన్నప్రసాదాలయానికి ఈ 3 రోజుల ఉత్సవానికి కావలసినటువంటి ఎంతైతే బియ్యం అవసరపడతాయో అవి కూడా మనం ఈ అర్పణం కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుంది. 41 రోజులు మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా భిక్ష చేసిన వారు కావచ్చు, అలాగే అర్పణ సేవకి నిస్వార్థంగా నిష్కామ సేవగా పంపించిన భక్తులు కావచ్చు. అందరూ మన సాయి కుటుంబంలో వారే అతి కొద్ది మంది. బాబా ఎంచుకున్న అదృష్టవంతులు. మనందరం కలిసి ఈ సేవ చేస్తూ ఉన్నాం. గురు పౌర్ణమికి మేము రావడం ఆలస్యం అవుతుందేమో 1-2 రోజులు, కానీ ఇక్కడ అలవాటైన సాయి బంధువులు ప్రతి సంవత్సరం కూడా మనందరం గురు పౌర్ణమి ఉత్సవాలకి బాబా గారి బిడ్డలకి ఒక కానుక ఇస్తామని వారు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. మనము కరోనా అప్పటి నుంచి, కరోనా లాక్డౌన్ అయిపోయిన దగ్గర నుంచి ఒక ప్లేస్ ఎంచుకొని ఇక్కడ మనం ఈ పంపిణీ చేస్తూ ఉన్నాము. మేము రావడానికి 2-3 రోజుల ముందు నుంచే సాయి టీవీ వాళ్ళు వచ్చారా అని వీళ్ళు వచ్చి అడిగి వెళ్తూ ఉన్నారంట. మీరు రాగానే వచ్చేసారా మీరు అని అడుగుతూ ఉన్నారు. సో చాలా సంతోషం. ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఎప్పుడు చెప్పేదే, ఇక్కడ కనిపించేది మేమైనా ఇందులో ఉన్న ప్రతి గింజ, ప్రతి అణువణువు ఇదంతా కూడా మీ అందరి ప్రేమ, బాబా పట్ల మీకున్న శ్రద్ధ. ఈ సేవలో మీరు ఇక్కడ మాతో పాటు భౌతికంగా లేకపోవచ్చు, కానీ వీరి మనసుల్లో వచ్చే ఆశీస్సులు, వీరు పడే తృప్తి, ఇది మన అందరికీ మీకు కూడా దొరుకుతుంది. ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు మీరు కూడా షిర్డీలో ఉండి స్వయంగా వీరందరికీ ఆనందాన్ని పంచుతూ మీరు కూడా చేస్తున్నట్లే. కేవలం ఈ అర్పణ సేవ, కిరాణా కిట్లు పంచడం, లేదా బియ్యం అర్పణం, లేదా అన్నప్రసాద సేవ ఇవి మాత్రమే కాకుండా గురు పౌర్ణమి సందర్భంగా షిర్డీ నుంచి అనేక వందలాది మంది భక్తులు, దేశ విదేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల అనుభవాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నో మన సాయి టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వస్తాయి. అన్ని విశేష కార్యక్రమాలు కూడా చూసి ఆనందించండి. మరి ఇవాళ అర్పణం కార్యక్రమంలో ఈ కిరాణా కిట్ల పంపిణీ మనం ఇప్పుడు చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ కోఆర్డినేట్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే ఈ సేవను ప్రతి సంవత్సరం అందుకుంటున్న భక్తులు కావచ్చు, వారి అనుభవాలు కూడా తెలుసుకుందాం. साईराम। नारायण जी, इस साल भी हमारा गुरु पौर्णमी उत्सव में ये किराना किट बांटने का मौका दिया हमको, हम सब बहुत खुश है। ये देखो हम परिक्रमा करते हैं, परिक्रमा में ये लोग क्या सेवा देते हैं ये हमको मालूम है। आप क्या बोले ग्राउंड लेवल पे किसको देना है ये मेरे ऊपर छोड़ा, तो मैंने ये सोचा कि जो इधर परिक्रमा मार्ग पे सेवा देते और ये दिल खुद से सेवा देते, जब हम आगे चलते तो पीछे ये कचरा रखते नहीं। क्यों कि ये बोलते परिक्रमा का मार्ग है, ये भक्ति मार्ग है, सेवा मार्ग है। इसके लिए ये ऐसा बोलते नहीं कि ये रहने दो कचरा, वो रहने दो, ऐसा नहीं, तन मन से काम करते। इसके लिए मेरा दिल ऐसा बोला कि आपने मेरे ऊपर छोड़ा साई टीवी ने कि वो ये गरीब जान किसको देना किट बोल के। नाना बोले नारायण राव ये किसको दे देने का, कौन गरीब है? मैं बोला मेरे नज़र में जो सेवा करता है परिक्रमा मार्ग पे यही गरीब है। मैं कैप्टन को भी बोला, अजीत भाऊ को, मैं बोला अजीत भाऊ मेरे दिल में ऐसा संकल्प, वो बोले तुम्हारा जो संकल्प है वही मेरा संकल्प, वही फाइनल, वही डिसीजन। और फिर मैं इनके 2 कर्मचारी उनसे मिला, वो पवार बोल के और एक निकम बोल के। वो बोले भैया आप ऐसा करो, नेक्स्ट टाइम 2-4 लोग रह गए, ये टाइम में 2-4 लोग रहना नहीं, ये खबरदारी लिया। तो 190 का किट का फाइनल किया अभी, और पिछले साल में 150 किया था। अभी 150 से 195 होगा, 200 है उनका, तो अगली बारी में 200 भी देंगे। बस इतना ही सेवा बाबा के कृपा से उनको थोड़ा सा एक फूल ना फूल की पाकली बोलते हम लोग, तो बस ये सेवा में उनको मिलता है, आनंद लगता है। और उनको भी गुरु पूर्णिमा उत्सव है, ऐसा एकदम सब दिल खुश रहता है।
ओम साई राम। ఓం సాయిరామ్. మనము ఒక సేవ చేస్తున్నాము అంటే మమ అనిపించడం కాదు, దాన్ని గ్రౌండ్ లెవెల్లో మనం పరిశీలించి స్వయంగా మేము చూసి అది ఎక్కడ అందిస్తే సద్వినియోగం అవుతుందో, సేవ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే చేస్తాము. ఆ విధంగానే షిరిడీలో మనం ఇంతకుముందు సంవత్సరాల్లో నేరుగా అన్నప్రసాదాలయానికి ఇచ్చేవాళ్ళం. తర్వాత మనం స్వయంగా షిరిడీ పరిసర ప్రాంతాల గ్రామాలకు వెళ్ళి స్వయంగా ఇచ్చాము. ఎప్పుడైతే ఈ పరిక్రమణ సేవ రోజు షిరిడీ నిత్య పరిక్రమణ జరుగుతూ ఉందో అప్పటి నుంచి కూడా మహాపరిక్రమణ జరిగినప్పుడైతే కొన్ని టన్నుల చెత్త వస్తుంది. అలాంటి దాన్ని నిమిషాల్లో వీళ్ళు శుభ్రం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాంటి సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఈ సేవ కనుక మనం కిరాణాకి ఇట్లా సేవ అందించగలిగితే వాళ్ళు ఎలా సంతోషపడతారు అనేది మేము స్వయంగా పరిశీలించి వారికి అందజేయాలని సంకల్పించుకున్నాం. అప్పటి నుంచి షిరిడీలో ఇక్కడ ఎవరైతే ఈ పరిక్రమణకి బాధ్యత తీసుకుంటారో వారిని సంప్రదించి వారిని ఆ లిస్టు చేయించుకొని మనము వారిని దగ్గర పెట్టుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే అందేలా నిజంగా బాబాకి, భక్తులకి, షిరిడి గ్రామానికి సేవ చేస్తున్నారో వాళ్ళకి మన ఈ ప్రేమను, మీ త్యాగాన్ని స్వయంగా అందించే బాధ్యత మనం చేస్తూ ఉన్నాము. ఈ నారాయణ గారు కూడా మనకు అదే చెప్పారు. వాళ్ళకు కూడా ఇలా సేవ చేసే అవకాశం ఇవ్వడం వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉందని, అలాగే మనందరికి కూడా వీళ్ళ సంతోషం మనకి దీవెనలు అందుతాయని వారు చెప్తున్నారు. మనం ఇంతకుముందు ఈ అర్పణం సేవ చేసినప్పుడు అందుకున్న ఒక షిరిడి సాయి బంధువు ఇప్పుడు వారు తమ అనుభవాన్ని తెలియజేస్తారు. ओम साई राम, आपका नाम? ओम साई राम दीदी, लक्ष्मी पवार मेरा नाम है। शिरडी नगर पालिका में काम करती है मैं। अभी गुरु पूर्णिमा का दिन है, उसके लिए हम बाबा के लिए सेवा देते हैं और आप हमको वो राशन बांट रहे हैं, उसका हमको बहुत आनंद मिल रहा है। हम गुरु पूर्णिमा के टाइम भी 1-2 घंटे एक्स्ट्रा का सेवा देते हैं बाबा के लिए। और जब फरवरी में 13 फरवरी में परिक्रमा रहती है, जब भी हम 2 घंटा एक्स्ट्रा काम करते हैं और आप फ्री में हमको आनंद से एक राशन बांटने का काम करके उसको हमको बहुत अच्छा लग रहा है। థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు షిరిడి పరిక్రమణ అప్పుడు కావచ్చు, లేకపోతే ఇలా గురు పౌర్ణమి ఉత్సవాలు కావచ్చు, షిరిడీలో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో అదనంగా ఇంకో 2 గంటలు ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షిరిడి నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి రోడ్లు అవన్నీ శుభ్రం చేస్తారు. మనం ఏదైనా మనం పడేసిన చెత్తని మనం తీయడానికి వెనక ముందాడతాము. అలాంటిది వీళ్ళు ప్రతి అంటే భక్తులకి ఇబ్బంది కలగకూడదు, ఇది బాబా నగరి అని ప్రతి రోడ్డు కూడా శుభ్రంగా ఉండడానికి వీరు తమ సాయి శక్తులా కృషి చేస్తూ ఉంటారు. మరి మనందరికీ నిజంగా ఇదే కదా అసలైన సేవ అంటే, బాబా గారు మెచ్చే సేవ, మనందరికీ ఆనందం కదా ఇలాంటి సేవ చేయడం అంటే. ఈ సేవకి సహకరించిన ప్రతి ఒక్క సాయి బంధువుకు కూడా పేరు పేరున సాయి టీవీ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు. కానీ నిజానికి తెలియజేయనక్కర్లేదు, ఎందుకంటే సాయి టీవీ వేరు, మీరు వేరు కాదు. మనమంతా ఒక కుటుంబం కాబట్టే సాయి టీవీ ఏ సంకల్పం చేసినా మేము కూడా ఉన్నామని మీరు కలిసి వస్తారు. తప్పకుండా మనందరం బాబాగారి ఆశీస్సులతో ముందు ముందు మరెన్నో సేవలు చేయాలని, ఇంకెంతో మందికి సేవ చేసే విధంగా మనందరం కూడా అభివృద్ధి చెందాలని బాబా వారిని వేడుకుంటున్నాం. माझं नाव विश्वास विष्णू आडांगळे. मी शिर्डी नगरपालिकेत सर्व्हिस करतो सफाई कर्मचारी म्हणून. नारायण राजपूत साहेबांच्या मार्गदर्शनाने आपल्याला इथं जे किराणा वाटप मिळतं आहे ते खूप चांगलं आणि एक बाबाची सेवा म्हणून त्यांचं पण चांगलं काम आहे सरांचं. आज त्याला आपल्याला मोफत असं राशन वाटप करताय आणि आपण सगळंच आमचं सर्वांचं नशीब आहे की आम्ही साईबाबाच्या पुण्यनगरीमध्ये सेवा करतोय, हे आमचं सौभाग्य आहे. आणि आज सरांनी जे आपल्याला राशन वाटप केलं आहे, सर्वप्रथम मी त्यांचं स्वागत करतो शिर्डी शहरामध्ये आणि खूप खूप धन्यवाद देतो की ते आपल्याला मोफत राशन देत आहे. एवढं बोलतो, इथंच थांबतो. అదే ఇలా ఉచితంగా ఈ కిరాణా సామాగ్రి ఇవ్వడం మాకు చాలా సంతోషము. ఈ షిరిడి పుణ్యనగరిలో మేము షిరిడి పుణ్యనగరిని శుభ్రంగా ఉంచే సఫాయి కార్మికుడిని అని పరిచయం చేసుకున్నారు. సో ఈ పారిశుద్ధ్య సేవ దొరకడం నా అదృష్టం. షిరిడి నగర్లో ఈ సేవ చేయడం మా భాగ్యం. అలాంటి మమ్మల్ని ఎంచుకొని మాకు పండగ సందర్భంగా ఇలా ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది అని వారు చెప్తూ మనందరికీ దీవెనలు ఇస్తున్నారు. हमारे सभी तरफ से शिरडी नगर परिषद के कर्मचारियों की तरफ से आप सभी को हमारे लिए जो किट आपने दी है, हम उनका स्वागत करते हैं, आपका सबका।
తెండూల్కర్ సాయి పాద పూజ చేయగా దాదా కేల్కర్ నుదుట చందనం అద్ది తిలకం దిద్దగా సాయి మోము సప్తవర్ణ కాంతులతో ప్రకాశించగా ఆరంభమాయను షిరిడిలో గురు పౌర్ణమి ఉత్సవం మహోత్సవం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 నీ బిడ్డలంటే నీకు ఎంత ప్రేమ సాయి. గురు పౌర్ణమికి షిరిడికి నీ పాదాల చెంతకు రాలేని మా కోసం అర్పణంతో మాలో ఇళ్లకు వచ్చావ సాయి. అందుకో సాయి అందుకో నీ గురు చరణాలకు ఇదే మా ప్రేమ పూర్వక అర్పణం సమర్పణం అర్పణం. రవ్వంతమేమిచ్చే అర్పణంతో కొండంత గురు కృపను వర్షింపజేసే. ओम साई राम। आज शिरडी के सभी स्वच्छता कर्मियों को साई टीवी तेलुगु द्वारा एक अनोखा उपहार दिया जा रहा है। यह सभी स्वच्छता कर्मी शिरडी की उस मिट्टी को स्वच्छ करते हैं जिस पर हर श्रद्धालु के पैर पड़ते हैं। आप देखते हैं कि जहाँ जहाँ पूरे भारतवर्ष में बड़े बड़े तीर्थ स्थान है, उस सभी तीर्थ स्थानों में से शिरडी एक ऐसा तीर्थ स्थान है कि बहुत ही ज्यादा स्वच्छ है। जो शिरडी शहर आप अगर देखा जाए तो यहाँ पर डे भाविकों की जो संख्या है वो 50,000 प्लस और यहाँ के जो निवासी है, फिर भी यह सभी हमारे स्वच्छता कर्मी पूरे दिन भर लगे रहते हैं और पूरी अच्छी तरह से शिरडी नगर परिषद और उनका सभी उनके कर्मचारी और सभी सुपरवाइजर और ये सभी स्वच्छता कर्मी इस शिरडी को स्वच्छ बनाकर जो भी भाविक शिरडी में आता है, जो भी भक्त शिरडी में आता है, उनको एक अच्छा एहसास हो, उनके अच्छे से दर्शन हो, उनका जब दर्शन करे तो मन खुश रहे। ऐसे स्वच्छता का काम, पवित्र काम ये लोग करते हैं और इन सभी कामों को वंदन कर लेंगे, क्योंकि आप जानते हो कि जो 13 फरवरी को जो शिरडी परिक्रमा हुई थी, जिसमें करीबन 2 से 2.5 लाख लोग आए थे। जब एक साथ इतने लोग उस मार्ग पे चलेंगे तो बहुत बड़ा वहाँ गंदगी कचरा, क्योंकि जो भी लोग वहाँ पे अन्नदान करते हैं, पानी देते हैं, चाय पिलाते हैं, उनका सभी का कचरा उस परिक्रमा मार्ग पर जमा हो जाता है। पर मुझे कहने को यह खुशी है कि जैसे परिक्रमा आगे चलती है, विदिन 15 मिनट, आधे घंटा, 1 घंटे के बाद वो पूरा मार्ग इतना स्वच्छ होता है कि यह पता ही नहीं चलता कि इतनी बड़ी संख्या में लोग वहाँ से गए हैं। तो मैं इन सभी को, इन शिरडी नगर परिषद हो, उनके साहब लोग हो या उनके सुपरवाइजर कर्मचारी हो, इनकी सेवा को नमन करता हूँ। इनकी सेवा सही में धन्य है, क्योंकि आप सभी जानते हो कि अगर हम कहीं से गुजर रहे हैं और जहाँ गंदगी दिखे तो हमें बिल्कुल अच्छा नहीं लगता और फिर हमारे मन में दिन भर वो खलता रहता कि अरे वहाँ गंदगी थी। पर मैं आपको यह दावे से कहना चाहता हूँ कि जितने तीर्थ स्थान पूरे भारत में है, उसमें सभी में शिरडी एक ऐसा स्थान है कि जो बहुत ही अच्छा स्वच्छ है। क्लीन शिरडी फाउंडेशन की ओर से बहुत बहुत धन्यवाद करता हूँ। ओम साई राम। రవ్వంతమేమిచ్చే అర్పణంతో కొండంత గురు కృపను వర్షింపజేసే నీ ఔదార్యానికి వేల వేల ప్రణామాలతో ఆత్మీయ అర్పణం. అందుకో సాయి అందుకో మా ప్రేమానురాగ
ఇదే మా గురు పౌర్ణమి అర్పణం సాయి నీకు అర్పణం అందుకో అందుకో ఇదే మా గురు పౌర్ణమి అర్పణం షిరిడీకి అర్పణం సాయి నీకు అర్పణం సాయి మా సాయి నా సాయి సాయి మా సాయి నా సాయి साई टीव्ही हैदराबाद या ट्रस्टनी शिर्डी नगर पंचायत स्वच्छता कर्मचाऱ्यांसाठी किराणा वाटप केला आहे त्याबद्दल त्यांचे खूप खूप धन्यवाद. साई टीवी हैदराबाद ओर से हम लोगों को जो किराना मिला है साईं बाबा उसको और बढ़ती दे और हम लोगों को ऐसा ही सहायता रखे, ये हम साई टीवी की ओर से हार्दिक शुभकामनाएं देते हैं. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమికి అనురాగాల కోవెల